Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. Today we are going to discuss about the GS3 topic. So ఈ రోజు మనకి వెన్స్డే కదమ్మా. సో వెన్స్డే మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటి? దట్ ఈస్ ద GS3 టాపిక్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద క్లాస్ డిస్కషన్. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామా. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ ఆఫరింగ్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే మెయిన్స్కి వెళ్ళినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ అమ్మా, ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రోగ్రామ్ని మీరు 3 to 4 months వరకు రిలీజియస్గా ఫాలో అయినట్టయితే యూ కెన్ ఏబుల్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక బెటర్ మార్క్స్ అనేది మీరు సాధించగలుగుతారు. సో దట్ యువర్ ఛాన్సెస్ విల్ బీ మోర్ ఇంక్రీస్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆల్సో. ఓకే, ఇంటర్వ్యూలో మీకు ర్యాంక్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఫర్ దట్ యూ నీడ్ టు ఫోకస్ అట్లీస్ట్ 3 to 4 months ఆన్ డైలీ బేసిస్. ఎవ్రీడే మార్నింగ్ మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో మనం 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బీ డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పర్టికులర్ టాపిక్. సపోజ్ మనం మండే అనుకోండి, మండే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు అదే ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఎప్పుడైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ విల్ బీ కమింగ్ టు యూ. సో దాన్ని బట్టి మీరు అకార్డింగ్ టు యువర్ ప్లాన్ బట్టి మీరు ఏం చేస్తారు, ఆన్సర్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నౌ లెట్ us see about the ప్రోగ్రామ్ డీటెయిల్స్. అభ్యాసన ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ద ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే. సో ప్రోగ్రామ్ అనేది మనకు మండే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో మండే నుంచి సాటర్డే వరకు మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ సండే దిల్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సండే మనకి ఎటువంటి సెషన్ అయితే అప్లోడ్ కాదు. సో దట్ ఈస్ ఏ హాలిడే. అండ్ మండే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే సో మండే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద GS1 టాపిక్. సో మండే మనకి GS1 టాపిక్తో స్టార్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్స్లోకి వెళ్ళినట్టయితే మండే వీఆర్ డీలింగ్ విత్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ టాపిక్లో మనకి వీ హ్యావ్ ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ద వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీ విల్ బి సెకండ్ టాపిక్ ఇన్ ద GS1. మూడో టాపిక్ వచ్చేసి మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి మండే GS1 పోర్షన్స్లో అభ్యాసన ప్రోగ్రాంలో క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ రిగార్డింగ్ ద మండే షెడ్యూల్. అండ్ కమింగ్ టు ద ట్యూస్డే. సో మంగళవారం మనం తీసుకున్నట్టయితే సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద GS2 పోర్షన్స్. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ ద సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ మీద మనం మంగళవారం డిస్కస్ చేస్తాము రిగార్డింగ్ ద GS2 టాపిక్. అండ్ కమింగ్ టు ద వెన్స్డే. సో బుధవారం మన టాపిక్ ఏంటమ్మా, దట్ విల్ బి ద GS3. సో థర్డ్ డే ఆఫ్ అభ్యాసన వీఆర్ కవరింగ్ ద GS3 టాపిక్ కాబట్టి సో దీంట్లో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ టాపిక్ మనకు ఉంటుంది. రెండో టాపిక్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ రెండు కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ అనమాట. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. దట్ ఈస్ ద థర్డ్ టాపిక్ ఆఫ్ ద GS3 పేపర్. నాలుగో టాపిక్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ సిక్స్త్ టాపిక్ ఈజ్ ద అగ్రికల్చర్. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి ఎనీ వన్ ఆఫ్ ద టాపిక్ విల్ బి కమింగ్ యాజ్ ఎ క్వశ్చన్ అండర్ ద వెన్స్డే అభ్యాసన. అర్థమవుతుందమ్మా? సో ఈ 6 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్ వస్తుంది రిగార్డింగ్ ద GS3 పేపర్. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫోర్త్ డే ఆఫ్ అభ్యాసన దట్ ఈస్ ద థర్స్డే. గురువారం మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్. సో ఎస్పెషల్లీ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ప్రొవైడింగ్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ పేపర్ ఆన్ థర్స్డే. సో ప్రతి గురువారం మనకి ఎథిక్స్ మీద స్పెషల్ డిస్కషన్స్ అయితే ఉంటాయి. సో వీఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ ద GS4 పేపర్ నుంచి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ కండక్టింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఆన్ ద
థర్స్డే. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ యొక్క GS4 స్పెషల్ సెషన్ అయితే చూడండమ్మా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎథిక్స్ పేపర్ మీద ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ దే ఫీల్ వెరీ వెరీ హార్డ్ టు ప్రిపేర్ ద ఎథిక్స్. కానీ ద రియాలిటీ ఏంటంటే, సో రియాలిటీ వీ విల్ బ్రింగ్ దట్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఎథిక్స్ అనేది ఈజీగా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. బికాస్ ఆల్మోస్ట్ ఆల్ మీరు 3 to 4 months వరకు రెగ్యులర్గా ఎథిక్స్ క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ చేసినట్టయితే ఆల్ ద టాపిక్స్ విల్ బీ కవర్డ్ ఇన్ డీటెయిల్లీ. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మీరు ప్రతి ఒక్క టాపిక్ని కూడా ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, 250 మార్కుల పేపర్ అయినటువంటి దీంట్లో కనీసం మీరు 120 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఈజీగా వస్తుంది. ఓకే, ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ద మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. 120 to 125 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం 100% ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ రిగార్డింగ్ ద థర్స్డే. అండ్ కమింగ్ టు ద ఫ్రైడే, సో ఫ్రైడే సెషన్ మీరు తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో దిస్ ఇస్ ఆల్సో స్పెషల్ సెషన్. సో ప్రతి ఒక్క శుక్రవారం మనం స్పెషల్ సెషన్ కండక్ట్ చేస్తున్నాము రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ బ్రింగింగ్ ద ఎథికల్ ఎస్ఐస్ ప్రిపేర్ చేస్తాము, ఫిలసాఫికల్ ఎస్ఐస్ ఉంటాయి, ఓకే, కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్ మీద ఎస్ఐస్ ఉంటాయి. ఆల్ ద ఎస్ఐస్ విల్ బీ కవర్డ్ ఆన్ ద ఫ్రైడే. సో ప్రతి ఒక్క టాపిక్ని మనం కవర్ చేస్తూ, ఓకే, జనరల్గా మన ఎగ్జామ్లో తీసుకున్నట్టయితే ద పేపర్ విల్ బీ అరౌండ్ 250 మార్క్స్ పేపర్ ఉంటుంది అండ్ ఈచ్ క్వశ్చన్స్ విల్ బీ 125 మార్క్స్ ఉంటాయి. సో ఎగ్జామ్లో మనం మెయిన్ ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ 2 essays రాయాల్సి ఉంటుంది. సో 2 essaysలో ఈచ్ ఎస్ఐ విల్ క్యారీ 125 మార్క్స్ కదమ్మా. ఖచ్చితంగా మన టైం లిమిట్ ఎంత, 90 minutesలో మీరు 1200 wordsలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా మన యొక్క అభ్యాసన ఫ్రైడేలో మీకు జనరల్ ఎస్ఐ మీద క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ 3 to 4 months వరకు ప్రాక్టీస్ చేసినట్టయితే యూ కెన్ ఏబుల్ టు రైట్ ఎ గుడ్ ఎస్ఐ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అమ్మా. ఎన్ని ఎక్కువ ఎస్ఐస్ రాస్తే మీకు అంత గ్రిప్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, దాంతోపాటు ఎస్ఐస్ ఎట్లా రాయాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మన యొక్క ఫ్రైడే సెషన్ మేము కవర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద అభ్యాసన ఆన్ ఫ్రైడే. ఓకేనా? సో ఈ యొక్క ఎస్ఐలో కూడా మీ యొక్క టార్గెట్ ఎంత ఉండాలమ్మా, 125 మార్క్స్ విల్ బీ యువర్ టార్గెట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎస్ఐ ఎథిక్స్ పేపర్లో మీరు 250 మార్కులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఆప్షనల్స్లో కూడా 300+ మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. సో ప్లీజ్ వర్క్ ఆన్ దిస్ 4 టాపిక్స్. ఖచ్చితంగా ఆప్షనల్ 1 and 2 పేపర్ మీద వర్క్ చేయండి, ఎథిక్స్ మీద, అదేవిధంగా జనరల్ ఎస్ఐ మీద మీరు ఎక్కువగా వర్క్ చేసినట్టయితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఓకేనమ్మా? రైట్. And finally on the day 6 of the Abhyasana, that is on the Saturday. So Saturday we are discussing about the current affairs. So ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ మీద మనం సాటర్డేని శ్రద్ధ పెట్టడం జరిగిందమ్మా. సో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ విల్ బీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్వ్యూ ఆల్సో. సో దీని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేద్దాము. అదేవిధంగా మన యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా ఎస్పెషల్లీ మనకి GS2 పేపర్ కానివ్వండి, GS3 పేపర్ కానివ్వండి, సో వీటిలో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వాటి మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ అయితే ఈ యొక్క సాటర్డే చేద్దాం. అండ్ సాటర్డే ఆల్సో దెర్ విల్ బీ స్పెషల్ సెషన్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్స్ ఆన్ సాటర్డే, ఫ్రైడే యాజ్ వెల్ యాజ్ ద థర్స్డే ఆఫ్ అభ్యాసన. ఓకే, ఖచ్చితంగా వీటిని అయితే మిస్ కావద్దు. ప్లీజ్ వాచ్ ఇట్ కంప్లీట్లీ ఆన్ దీస్ 3 days. ఓకే, సో నౌ లెట్ us proceed to the question. సో క్వశ్చన్ ఏమి అడిగారో చూడమ్మా. ద గవర్నమెంట్ రీసెంట్లీ సైన్డ్ ఏ పీస్ అకార్డ్ విత్ ద ఫ్యాక్షన్ ఆఫ్ ఉల్ఫా. ఓకే, ఉల్ఫా అంటే ఏంటమ్మా? సో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనేటువంటి ఒక నార్త్ ఈస్ట్ రీజన్లో ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉంది. సో ఇట్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ ఏ ఇండిపెండెంట్ సావరెన్ స్టేట్ ఫర్ ద అస్సాం అండ్ ద ఇండిజినస్ అస్సాం పీపుల్. ఓకే, సో అస్సాంలో యొక్క ఏదైతే లిబరేషన్ ఫ్రంట్ ఉందో, సో ఇట్ వాంట్స్ టు బ్రింగ్ ద ఇండిపెండెంట్ సావరెన్ స్టేట్ ఫర్ ద అస్సాం అండ్ ద లోకల్ పీపుల్ ఆఫ్ అస్సామీస్. ఓకే, సో దానికోసం ఒక కాన్ఫ్లిక్ట్ అయితే అది నడుస్తుంది. సో ఎస్పెషల్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ దిస్ ఉల్ఫా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990. ఓకే, సో ఈ విధంగా కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే మీరు తెలుసుకోవాలి. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, ద గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఏ పీస్ అకార్డ్ విత్ ద ఫ్యాక్షన్ ఆఫ్ ఉల్ఫా. ఇన్ దిస్ రికార్డ్ డిస్కస్ ద ఇష్యూస్ రిగార్డింగ్ పీస్ డీల్స్ విత్ ద ఇన్సర్జెంట్ గ్రూప్స్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ఫార్మర్ మిలిటెంట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ మెకానిజమ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. ఓకే, క్వశ్చన్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి రావడం జరిగింది. సో వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ క్వశ్చన్ ఇన్ ద 250 words. ఓకే, క్వశ్చన్ని మనం 15 మార్కర్ రావడం జరిగింది. సో అట్లీస్ట్ మనం 250 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 3 page ఆన్సర్ అయితే యూపీఎస్సీ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి టైం లిమిట్ అంతా 11 to 12 minutesలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, అదేవిధంగా మనకి 10 మార్కర్ క్వశ్చన్ అడిగినట్టయితే వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 7 to 8 minutesలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 150 వర్డ్ లిమిట్ మనకు ఉంటుంది. అదేవిధంగా సో అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్, సో ఇంట్రొడక్షన్ దేని గురించి రాయాలమ్మా? సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పీస్ అకార్డ్ విత్ ద ఉల్ఫా. సో ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా పీస్ అకార్డ్ చేసుకుంది, సో ఏ విధమైనటువంటి కాంప్లెక్స్ ఫినామినన్స్ మధ్య ఈ యొక్క ఒప్పందం జరిగింది అనేటువంటి అంశం మీద మనం మాట్లాడాలి. అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీని ఫేస్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా ఆఫ్స్ యాక్ట్ ద్వారా ఏ విధంగా మనం నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాము, పీస్ నెగోషియేషన్స్ ఏమైనా మనం తీసుకుంటున్నామా, రీహాబిలిటేషన్ ఏమైనా ఇవ్వగలుగుతున్నామా అనేటువంటి అంశాల మీద మనం బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఛాలెంజెస్ అండ్ ఆల్సో ఇష్యూస్ రిగార్డింగ్ ద కాన్ఫ్లిక్ట్ జోన్స్. ఎస్పెషల్లీ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనం ఈ యొక్క రెగ్యులర్గా ఇన్సర్జెన్సీ గ్రూప్స్ మనం చూస్తూనే ఉంటున్నాం. సో వీ హ్యావ్ ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్ అండ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్టిగ్మటైజేషన్ రిగార్డింగ్ ద కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఆల్సో. అవేంటో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు హైలైట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ యూనివర్సల్ సొల్యూషన్స్. ఖచ్చితంగా ఈ యొక్క రిసర్జెంట్ గ్రూప్స్ మనం డీల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక యూనివర్సల్ సొల్యూషన్ అయితే ఉండదమ్మా. సో వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఫర్ ద డిసెంగేజ్మెంట్. సో ఆర్మ్ డిసెంగేజ్మెంట్ చేయమని చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ రీహాబిలిటేషన్. సో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటో మనం సో 1 by 1 తెలుసుకుంటూ ఉండాలి. సో దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలనేటువంటి అంశాల మీద మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ రెబల్ గ్రూప్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద పీస్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద రీజన్. ఖచ్చితంగా జస్టిస్ మెకానిజమ్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి. పీస్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏమవుతుంది, ఈ రెబల్ గ్రూప్స్ అనేవాళ్ళు సో దే విల్ ఏబుల్ టు బ్రింగ్ ద పీస్ ఇన్ దట్ నార్త్ ఈస్ట్ రీజన్. సో ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు సీ ద ఇన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ ద లీగల్ మెకానిజమ్స్ ఫర్ ద రోబస్ట్ ట్రాన్సిషనల్ జస్టిస్. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రెబల్స్ని ఏ విధంగా పొలిటికల్ సిస్టమ్స్లో వాళ్ళని ఇంటిగ్రేట్ చేయడం అనేది, అదేవిధంగా సో ఆఫ్టర్ ద వార్ టైమ్ లెజిటిమసీ ఏ విధంగా వాళ్ళకి కల్పించాలి, సో ఎస్పెషలీ పీపుల్ని మన జనజీవన స్రవంతిలోకి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ఒక డైనమిక్ పాలసీస్ని కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క బాడీని అయితే మనం డిస్కస్ చేద్దాము. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్, ఖచ్చితంగా మనం ఒక ఫ్లెక్సిబుల్ స్ట్రాటజీస్ ద్వారా, అడాప్టబుల్ నెగోషియేషన్ ద్వారా, రీహాబిలిటేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేయొచ్చు, సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ దమ్ ఇన్ టు ద పీపుల్. సో వాళ్ళ జనస్రవంతులు మనం కలపచ్చు. ఓకే, ఖచ్చితంగా వీ హ్యావ్ టు మానిటర్ ద ఇష్యూస్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ మేనర్. ఖచ్చితంగా కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా ఒక అడాప్టేటివ్ మెజర్స్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ ద పీస్ టు ద నార్త్ ఈస్ట్ రీజియన్. ఓకే, సో ఎస్పెషలీ మొత్తం నార్త్ ఈస్ట్ రీజియన్కి పీస్ అండ్ స్టెబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో నార్త్ ఈస్ట్ రీజన్ ఈజ్ మోస్ట్లీ బ్యాక్వర్డ్, చాలా వరకు వెనకపరి ఉన్నటువంటి ప్రాంతంగా మనం చెప్తాము. అట్లాంటి ప్రాంతాన్ని డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇండియన్ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఉంది. సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ద కన్క్లూషన్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి, సో దట్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఆల్ ద పీడిఎఫ్స్. ఓకే, వీటితో పాటు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి. లెట్ us see the introduction of this particular topic. So the recent accord made by the government of India regarding the ULFA, so it has brings so much of changes in the peace agreements of entire northeast region, and also it wants to reintegrate the insurgent groups and also military groups into the society. So చాలా మంది ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా జనజీవన స్రవంతిలో కలపడానికి సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో వాటిని మనం ప్రశంసించాలి. అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ ఏ వెరీ వెరీ స్ట్రాటజికల్ థింగ్. ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఓన్లీ ఇమీడియట్ కాన్ఫ్లిక్ట్ సొల్యూషన్ బట్ ఆల్సో లాంగ్ టర్మ్ స్ట్రాటజీని మనం యూస్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ద వైలెన్స్ అండ్ లాంగ్ లాస్టింగ్గా పీస్ అనేది మనం ఎన్షూర్ చేయాలంటే ఖచ్చితంగా మనం యొక్క ఇంటిగ్రేషన్ని మనం ఇక్కడతో ఆపకూడదు. సో వీ హ్యావ్ టు ప్రోగ్రెస్ ఇట్ ఫర్ ద ఫర్దర్ ఇయర్స్ ఆల్సో. ఖచ్చితంగా ఒక డెకేడ్ ప్రాంతంలో మనం అన్ని ఇన్సర్జెంట్ గ్రూప్స్ని మనం ఇండియాలో యూనిఫై చేసుకున్నట్టయితే సో దట్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజియన్. సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద ఇంట్రడక్షన్ ఇన్ ద 3 to 4 lines, that too regarding the demand of the question. Okay, and coming to the challenges regarding the peace agreements and the rehabilitation efforts మనం తీసుకున్నట్టయితే సో ఆబ్వియస్లీ దెర్ విల్ బీ కాంటెక్చువల్ చేంజెస్ అనేవి మనకు కనబడతాయి. సో రీహాబిలిటేషన్ ఇండివిజువల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషలీ వైలెంట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో సో ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఛాలెంజింగ్ టు బ్రింగ్ దమ్ ఇన్ టు నార్మలెన్సీ. వాళ్ళందరినీ కూడా నార్మల్గా తీసుకురావడం అనేది ఇట్స్ ఎ హైలీ వెరీ స్కిల్ఫుల్ థింగ్. అండ్ అడ్మినిస్ట్రేటింగ్ ద రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇన్సెక్యూర్ కండిషన్స్. సో ఇట్లాంటి కాంప్లెక్స్ ఫినామినల్ ఇష్యూస్ని మనం డీల్ చేయాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ దట్ ఇన్ ఏ
పర్సనల్ వే. ఖచ్చితంగా ఒక కాంటెక్చువల్ ఛాలెంజ్ అన్ని మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సెకండ్ వన్ ఈస్ ద స్టిగ్మటైజేషన్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎథికల్ కన్సర్న్స్, లీగల్ కన్సర్న్స్ ఆల్సో దేర్. సో ఫార్మర్ మిలిటెంట్స్ ఆఫెన్ ఫేసింగ్ ద స్టిగ్మటైజేషన్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ జోన్స్, ఎస్పెషలీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతే వస్తుందో సో వాళ్ళకి కొంచెం ఎదురు దెబ్బలు అయితే తగులుతున్నాయి. సో దే వర్ ఫోర్సింగ్ ఏ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ బ్యారియర్ ఫర్ ద రీఇంటిగ్రేషన్. సో జనాల్లో కలవడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. And also there will be a lot of legal and ethical dilemmas regarding their situations. Okay, so especially farmer suspected militants ఉంటే సో వాళ్ళని ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్లోకి తీసుకెళ్తారు. సో ఆబ్వియస్లీ దే విల్ నాట్ అండర్గోయింగ్ ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్ వల్ల ఏమవుతుంది, సో ఇట్ విల్ ఏబుల్ టు కాంప్లికేట్ ద రీహాబిలిటేషన్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ రీజియన్. సో వీటితో పాటు దెర్ ఇస్ ఏ ల్యాక్ ఆఫ్ యూనివర్సల్ సొల్యూషన్స్ అనేవి లేకపోవడం వల్ల, సో వన్ సైజ్ ఫిట్స్ ఫర్ అప్రోచ్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, డిసెంగేజింగ్ అనేది ఏర్పడుతుంది. సో రీహాబిలిటేషన్ తీసుకున్నటువంటి వాళ్ళ మీద కూడా వైలెంట్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ అనేవి కూడా జరుగుతున్నాయి. సో ఈచ్ కేస్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ఏ టైలర్డ్ బేస్డ్ రెస్పాన్స్. అంటే ఏంటమ్మా, సో ఈచ్ దాన్ని కూడా మనం ఎలాగా స్పెసిఫిక్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ కాంటెక్స్ట్ అవుట్కమ్స్ విల్ బి డిఫరెంట్. ఓకే, అదేవిధంగా మెకానిజమ్స్ ఆల్సో విల్ బి టేకెన్ ఆన్ ద టార్గెట్ పీపుల్. ఖచ్చితంగా ఒక యూనిక్ అప్రోచ్తో మాత్రమే మనం వెళ్లాల్సి ఉంటుంది. సో వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ అప్రోచ్ అనేది మనకి ఇక్కడ ఎక్కడా కూడా ఉపయోగపడేటువంటి అవకాశమే లేదు. ఓకేనా. సో అదేవిధంగా సో దేర్ విల్ బి లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ రెబల్ గ్రూప్ యాక్టివిటీస్ ఆన్ ద సస్టైనబుల్ పీస్. ఖచ్చితంగా ఎవరైతే యాక్టివిస్ట్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా పీస్ అగ్రిమెంట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేయడం లేదు. సో దే వాంట్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. ఓకే, సో అదేవిధంగా ట్రాన్స్ జస్టిస్ మెకానిజమ్స్ అనేవి కూడా లేకపోవడం వల్ల స్పెసిఫిసిటీ అనేది లేదు, ఫండింగ్ అనేది లేదు, ఓవర్ సైట్ అనేది మనకు జరగడం లేదు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా ఇన్కంప్లీట్గా ఇన్సిన్సియర్గా మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, సస్టైనబుల్ పీస్ అనేది ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ రీజన్లో ఏర్పాటు అయితే కావడం లేదు. సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అదేవిధంగా సొల్యూషన్స్ ఏంటో మనం చూద్దాం. సో నౌ లెట్ us see the institutional and legal mechanisms for the sustainable solutions. ఓకే, ఖచ్చితంగా ఒక కాంప్రహెన్సివ్ ట్రాన్సిషనల్ జస్టిస్ ఫ్రేమ్వర్క్ అనేది జరగాలి. ఎస్పెషలీ పీస్ అగ్రిమెంట్స్ ఎట్లా ఉండాలమ్మా, సో పీస్ అగ్రిమెంట్ షుడ్ బి డన్ ఇన్ ఏ డీటెయిల్డ్ ఫార్మేట్. ఓకే, అదేవిధంగా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ వైపు మనం అడుగులు వేయాలి. ఖచ్చితంగా వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ద ఇష్యూస్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్ టెల్లింగ్ కానివ్వండి, రెపరేషన్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కానివ్వండి, ఓకే, అకౌంటబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక వైబుల్ ఆల్టర్నేటివ్స్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. ఓకే, ఎస్పెషల్లీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అసోసియేట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్లీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, మార్జినలైజ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం ఒక జస్టిస్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనం ఏర్పరచాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉంది. సో ఇఫ్ యూ సీ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్స్ మనం తీసుకున్నట్టయితే, సో మోస్ట్ ఆఫ్ ద రెబల్ గ్రూప్స్ కానివ్వండి, ఓకే, సో దే విల్ బి ఫోర్స్ఫుల్లీ రిక్రూటెడ్ అండ్ దే విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద పీస్ఫుల్ ప్రాసెస్. ఓకే, ఎస్పెషల్లీ పీస్ఫుల్ ప్రాసెస్లోకి వాళ్ళు ఇంటిగ్రేట్ చేయడం అనేది కష్టతరం అవుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, వీటితో పాటు సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు ద పొలిటికల్ ఎంటిటీస్. ఖచ్చితంగా ఈ యొక్క రెబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొలిటికల్ ఎంటిటీస్ కింద, పొలిటికల్ పార్టీస్ కింద మార్చాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ దమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లాంగ్ టర్మ్ పీస్ ఆఫ్ ద ఏరియా. సో ఎంటైర్ ఏరియాలో పీస్ అగ్రిమెంట్స్ మనం చేసుకోవాలంటే, ఓకే, సో వీ హ్యావ్ టు మేక్ దమ్ ఇంటిగ్రేషన్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద కమిట్మెంట్స్. మనం అయితే కమిట్మెంట్స్ అనేవి ఇస్తున్నామో దాన్ని మనం మెయింటైన్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది, లాంగ్ టర్మ్ పీస్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. సో అదేవిధంగా వీ హ్యావ్ టు రెస్ట్రైన్ ద పాలసీస్ ఆన్ ద వార్ టైమ్ లెజిటిమసీ. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో రెబల్ గ్రూప్స్ని ఎక్కువగా ఓవర్ ఎంఫసైజ్ చేయకుండా, ఓకే, సో వీ హ్యావ్ టు ట్రీట్ దమ్ ఇన్ ఏ నార్మల్ వే. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద నెగోషియేటెడ్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ దేర్ ట్రాన్సిషన్ ఇన్ టు ద లెజిటిమేట్ పొలిటికల్ ఎంటిటీస్. ఖచ్చితంగా ఒక పొలిటికల్ ఎంటిటీస్ కింద మార్చాలంటే సో ఏవైతే రెబల్ గ్రూప్స్ ఉన్నాయో సో వాటికి కొంచెం మనకి ఓవర్ ఎంఫసైజ్ అనేది ఇవ్వకుండా సో వాళ్ళని నార్మల్గా ట్రీట్ చేసినట్టయితే వీ కెన్ ఏబుల్ టు ప్రమోట్ ద లాంగ్ టర్మ్ పీస్ అనమాట. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద అడాప్టివ్ ప్రోగ్రామ్ డిజైన్. సో పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో సో దే హ్యావ్ టు డిజైన్ ద డిసెంగేజ్మెంట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్స్ విత్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఎప్పుడు కూడా మనం రిజిడ్ ప్రోగ్రామ్స్ అనేది మనం మెయింటైన్ చేయకూడదు. వీ హ్యావ్ టు ఎన్షూర్ ద ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్స్ విత్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద టార్గెట్ గ్రూప్స్ ఇన్ ఎ బెటర్ మేనర్. ఓకేనా, ఖచ్చితంగా స్పెసిఫిక్ కాంటెక్స్ని, లోకల్ ఇష్యూస్ని, పాపులేషన్ని బేస్ చేసుకొని మనం ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని మనం అడాప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అడాప్టివ్నెస్ త్రూ ద ఫ్లెక్సిబిలిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బ్రింగ్ అవుట్ ద సస్టైనబుల్ సొల్యూషన్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజియన్. సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు టాక్ ద బాడీ. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్స్. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు నెగోషియేట్ పీస్ అగ్రిమెంట్స్ విత్ ద ఇన్సర్జెంట్ గ్రూప్స్. ఓకే, ఎవరైతే ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ ద ఫార్మర్ మిలిటెంట్స్ గురించి మనం మాట్లాడేది. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఉల్ఫ్ అకార్డ్ ఆల్సో. సో దానికోసం మనం మల్టీ ఫేస్టెడ్ స్ట్రాటజీస్ని కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు అడ్రస్ ద రూట్ కాజెస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఖచ్చితంగా రూట్ కాజ్ అన్నింటినీ కూడా మనం తీసుకురావాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద
ట్రాన్సిషనల్ జస్టిస్ ఫ్రేమ్వర్క్స్, ఖచ్చితంగా ఒక ఫ్లెక్సిబుల్ అప్రోచ్ని అయితే మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో దట్ వీ కెన్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఆల్ ద ఫార్మర్ ఇన్సర్జెంట్స్ ఇన్ టు ద పొలిటికల్ సిస్టమ్. ఓకే, సో దీన్ని తీసుకురావడంలో ఏమవుతుందమ్మా, వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ద సస్టైనబుల్ పీస్ ఇన్ ద రీజన్. ఓకే, సో త్రూ ద కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అండ్ strategies, then only we can able to ensure the long term peace and prosperity in the northeast region. Okay, so ee vidhanga we can able to bring the long term sustainability and also peace and prosperity in the northeast region, which will be very very important for the nation as now. Okay, so ee vidhanga manam topic ni conclude చేసుకుందాము. So that's all for today. Have a great day. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే you can express to the institute. సో అదేవిధంగా మనకి కామెంట్ సెక్షన్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అమ్మ. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.